ఫస్ట్ మనం ఖచ్చితంగా గిల్ గురించి చెప్పుకోవాలి. ఎప్పుడైతే టీమిండియా T20 టీం నుంచి అతన్ని వరల్డ్ కప్ లో అతను ప్లేస్ లేదు, ఆ తర్వాత అతనిలో ఆ కసి అయితే కనిపిస్తుంది, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనేది. అది IPL అనేది పెర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అయింది అతనికి. సో ఏదైతే క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంటే ప్రిన్స్ తన మీద ఉన్న అంచనా నిలబెట్టుకున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా తొడగొట్టడం చూసాం, వీడియోస్ కూడా వైరల్ అయినాయి. సో గిల్ పెర్ఫార్మెన్స్ అంటే ఈ సీజన్ మొత్తం మీరు ఎట్లా చెప్తారు? అతని క్యాప్టెన్సీ గురించి ఏం చెప్తారు? ఐ థింక్ క్యాప్టెన్సీ విషయంలో డెఫినెట్ గా బెస్ట్ మార్క్స్ ఇవ్వాలి. తను వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా సహకారం తీసుకుంటున్నాడా లేదా, లేకుంటే తన రోల్ ఎక్కువ ఉందా, అవన్నీ పక్కన పెట్టాలి. ఆన్ ద ఫీల్డ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ రిజల్ట్స్కి దానికి క్రెడిట్ క్యాప్టెన్కే వస్తుంది. సో ఆ క్రెడిట్ డెఫినెట్గా తనకి ఇవ్వాల్సిందే. చాలా చక్కగా బౌలింగ్ చేంజెస్ చేస్తున్నాడు. అది కూడా క్యాప్టెన్ అనేది ఎక్కడ బయటపడతాడంటే బౌలింగ్ చేంజెస్ ఎట్లా చేస్తున్నారు, ఆపోజిషన్ బ్యాటర్స్ ని మీరు ఎట్లా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనే దాంతోనే మీ క్యాప్టెన్సీ స్కిల్ బయట. రాజస్థాన్ మీద అద్భుతంగా బౌలింగ్ చేశాడు గుజరాత్ టైటన్స్. సో అక్కడ డెఫినెట్ గా తనకి మార్క్స్ ఇవ్వాల్సిందే. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక అన్నట్టు బ్యాటర్గా కూడా నిన్న మన క్వాలిఫైర్ 2లో చేసిన సెంచరీ IPL హిస్టరీలోనే క్వాలిఫైయర్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ. సో ఈ సీజన్లో ఓవరాల్గా కూడా మంచి బ్యాటింగ్ ఉంది శుభ్మన్ గిల్ది. ఐ థింక్ మీరు ఇందాక చెప్తున్నట్టు ఆ T20 టీంలో ప్లేస్ రాకపోవడం ఇవన్నీ కూడా తనలో కసి పెంచినట్టున్నాయి. దాంతో బాగా ఆడిండు. ఐ థింక్ క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్గా యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ యూనిట్. ఓవరాల్గా గుజరాత్ కూడా క్రెడిట్ ఇవ్వాలి అండ్ ఆశీష్ నెహ్రాకు కూడా ఇవ్వాలి. బట్ టు బీ వెరీ స్పెసిఫిక్, శుభ్మన్ గిల్ గురించి అడిగితే ఐ థింక్ అందరి అంచనాలను ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే తన మీద ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రీచ్ అయ్యిండు యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ బ్యాటర్. అండ్ స్ట్రైక్ రేట్ విషయంలో కూడా నిన్నటి మ్యాచ్లో క్వాలిఫైర్ 2లో మంచి స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేసిండు. అది కూడా చాలా వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. సో కమింగ్ టు ది అంటే T20 ఫార్మేట్ అయినా ఏ ఫార్మేట్ అయినా బిగినింగ్ అంటే ఓపెనర్స్ ఇచ్చే ఆ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న మ్యాచ్ లో కూడా అదే చూసాం మనం. పర్ఫెక్ట్ గా వాళ్ళు ఈజీగా గెలవడానికి అదే కారణం. సో సాయి సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఈ సీజన్ లో, ఎందుకంటే గుజరాత్ బ్యాటింగ్ లైనప్ లో సాయి సుదర్శన్, గిల్, బట్టర్ ఈ ముగ్గురు కూడా ఎవ్రీ సీజన్ లో టాప్ గానే ఆడుతున్నారు. సో సాయి సుదర్శన్ పెర్ఫార్మెన్స్ గురించి ఫైనల్లో ఎట్లా ఉండబోతుంది, మనం ఎట్లా ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మిస్టర్ డిపెండబుల్ ఫర్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ ఫస్ట్ సీజన్ నుంచి టీంతో ట్రావెల్ అవుతున్నాడు. ఈ సీజన్లో బాగా ఆడడం చూసినాం, లాస్ట్ సీజన్లో సెంచరీస్ చూసినాం. తను ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు అరే ఏంది ఈ అబ్బాయి రన్స్ కొడతాడా, ఈ అబ్బాయి ఏమైనా టీంకి స్టార్ట్ ఇస్తాడా అనే స్టేజ్ నుంచి ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితేనే గుజరాత్కి ఒక మంచి స్టార్ట్ ఇస్తారు అనే స్టేజ్లో ఉంది. నిన్నటి మ్యాచ్లో చూడండి, లాస్ట్ 2 మ్యాచెస్లో తను హిట్ వికెట్ అయినా కూడా నిన్నటి మ్యాచ్లో మంచి అద్భుతమైన పార్ట్నర్షిప్. మీకు ఖచ్చితంగా గెలవాల్సిన నాకౌట్ మ్యాచెస్లో 200+ టార్గెట్ని చేజ్ చేసినప్పుడు ఇనీషియల్గా ఓపెనర్స్లో ఎవరొకరు తొందరగా అవుట్ అయినా కూడా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఆ ప్రెషర్ని టీం మీద పడకుండా చేసే దాంట్లో శుభ్మన్ గిల్ ఎంత అయితే రన్స్ స్కోర్ చేయడం లేకుంటే ఇన్నింగ్స్ని బిల్డ్ చేసిండో అంతే క్రెడిట్ సాయి సుదర్శన్ కూడా ఇవ్వాలి. సో దానివల్లనే గుజరాత్ ఇప్పటివరకు ఈ స్టేజ్ దాకా రాగలిగింది. లేదంటే లాస్ట్ సీజన్లో కూడా దానికి ముందు సీజన్లో బెటర్గా రావడం కావచ్చు. సో ఐ థింక్ హీఈస్ ఆల్సో లివింగ్ టు హిస్ ఎక్స్పెక్టేషన్. శుభ్మన్ గిల్ ఎట్లా అయితే టీమ్ ఎక్స్పెక్ట్ చేస్తుందో, ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేదంటే ఫార్మర్ క్రికెటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఆడుతున్నాడు. ఓకే, గుజరాత్ బౌలింగ్ అటాక్ గురించి ఏం చెప్తారు? సూపర్ బౌలింగ్. వాళ్ళ నలుగురు బౌలర్స్ని ఇందాక చెప్పిన నలుగురు బౌలర్స్, జేసన్ హోల్డర్, సిరాజ్, దెన్ ప్రసిద్ధ్ కృష్ణ, మన రబాడా, వీళ్ళు నలుగురు కూడా మీకు చాట్లో కనుక చూస్తే ఆల్మోస్ట్ టాప్ 10 వికెట్ టేకర్స్లో వీళ్ళు నలుగురు ఉన్నారంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా బౌలింగ్ చేస్తున్నారు. సిరాజ్ అయితే హీఈస్ ఆల్వేస్ పికింగ్ వికెట్స్, పవర్ ప్లేలో వికెట్ ఇస్తున్నాడు. రబాడా తన క్విక్నెస్తో ఇస్తున్నాడు. జేసన్ హోల్డర్ మిడిల్లో వచ్చి వికెట్. జేసన్ హోల్డర్ ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఈ సీజన్ లో అతి తక్కువ ఎకానమీతో ఎక్కువ వికెట్లు, అంటే మనం టాప్ వికెట్ టేకర్స్ లో చూసుకున్నా కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను బౌలింగ్ ఇచ్చిన ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ బ్రేక్ ఇస్తున్నాడు. సో అతని గురించి ఐ థింక్ ఆ వికెట్ ప్లస్ తన హైట్, తన పేస్ చాలా క్విక్ ఉండదు, చాలా స్లో ఉండదు, డిసైసివ్ పేస్ ఉంటుంది. బ్యాటర్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అపోనెంట్ బ్యాటర్స్ కూడా అతను బౌలింగ్ ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఐ థింక్ సీజన్ మధ్యలో ఫస్ట్ లో ఆడలేదు. ఫస్ట్ లో 6-7 మ్యాచ్ ఆడలేదు, ఆ తర్వాత కంటిన్యూస్ గా ఆడడం చూస్తున్నాం. సో జేసన్ హోల్డర్ విషయానికి వస్తే ఆ డిసైసివ్ స్పేస్ ఏదైతే ఉందో అటు ఫాస్ట్ రాదు, అట్లా అని స్లో రాదు. బ్యాటర్స్ డబుల్ థింక్ చేయాల్సి వస్తుంది. హిట్ చేయాలా, వెయిట్ చేసి ఆడాలా, లేదంటే అటాకింగ్ షాట్స్ ఆడాలని. సో దానివల్లనే తనకు వికెట్స్ వస్తున్నాయి. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ మీద కూడా వికెట్స్ తీసిండు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ కూడా ఇబ్బంది పడింది తన బౌలింగ్లో ఆడాలంటే. సో ఐ థింక్ బౌలర్లో ఆ బౌలింగ్ యూనిట్లో డెఫినెట్గా తిన పాత్ర కూడా ఉంది గుజరాత్ టైటన్స్ ఫైనల్కి 2026 IPLలో రీచ్ అవ్వడానికి.